and principals, teachers, parents, well-wishers, and our beloved students and friends. ఓకే, ఈరోజు మనం 28th ఇయర్లోకి ఎంట్రీ అవుతున్నాం. మన స్కూల్ స్టార్ట్ చేసి మన స్కూల్ 2004లో ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఆ 2004 ఎస్టాబ్లిష్మెంట్కి ఎందుకు జరిగింది అనేది దాని ముందు కారణం మీకు చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను ఎందుకు స్కూల్ స్టార్ట్ చేశాను, స్కూల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటిది, దానివల్ల నేను కరీంనగర్లో ఎడ్యుకేషన్ ఫీల్డ్కి ఎందుకు వచ్చాను అనేది ఒక 5 minutes అంతకంటే ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే మీరందరూ కూడా పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ కోసం ఎక్కువ ఆశిస్తారు కాబట్టి మళ్ళీ మనకు ఇంకొక రోజు మనం ఒకటి మోటివేషన్ క్లాస్ బై ద డిఫరెంట్ ఎడ్యుకేషన్ అండ్ మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. ఆ రోజు మీకు అనౌన్స్ చేస్తాను, మీకు ఒక లింక్ పంపిస్తాను. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎందుకంటే లిమిటెడ్ వాళ్ళకి మాత్రం మనకు ఎలిజిబుల్ ఉంటుంది. నేను ఫస్ట్ వీక్లో దాన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నేను ఇప్పుడు మాట్లాడాను, ఆ రోజు స్పీకర్స్తో పాటు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు 2 అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఆ రోజు మీకు ఎందుకు స్టార్ట్ చేస్తాను అనేది ఈరోజు చెప్తున్నాను. సో యాక్చువల్గా నేను 91లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 91 to 95 నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ 10 years డికేడ్, ఆ 10 years కూడా జాబ్స్ అనేది చాలా రేర్. ఏదైనా జాబ్స్ పడ్డా 5, 10 అంతకంటే తెలియదు. సో నా ఆలోచన ఏంటంటే గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి సమాజానికి కావచ్చు, ఏదైనా టౌన్ కావచ్చు, ఎట్లయినా హెల్ప్ చేయగలని ఒక ఆలోచన నేను గ్రూప్ ప్రిపరేషన్కి ఆలోచనను నా టార్గెట్ పెట్టుకున్నాను. సో 95లో 96లో మన యొక్క బ్యాక్గ్రౌండ్, మన యొక్క ఆలోచన, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి కదా. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, సరే నేను ఇంట్లో ఇంకా 5 years నేను ఉండలేను. సో కాబట్టి నేను మళ్ళీ ఎక్కడైనా సబ్జెక్ట్ టీచ్ చేయాలని కోరుకున్నాను. చాలామంది పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను హైదరాబాద్తో కన్నా రాకున్నారు. ఎందుకు రాకున్నాను అంటే, ఇక్కడికి వస్తే డబ్బులు రావు, డబ్బులు అమ్మాయిందంటే హైదరాబాద్లో ఉండాలి, హైదరాబాద్లో ఉండాలంటే నేను డబ్బుల కంటే ఎక్కువ నాకు ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్లస్ నాకు ఒక నేమ్ రావాలి, సొసైటీలో ఒక నేమ్ కోసం నేను రావడం జరుగుతుంది. నాకు డబ్బుల కంటే ఎక్కువ నా వాల్యూస్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను 96లో కెరీర్లో రావడం జరిగింది. కెరీర్లో రావడంతో నేను సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తాను. ఆ సాధన ఇన్స్టిట్యూట్ మ్యాథమెటిక్స్ ట్యూటోరియల్లో నేను 9th, 10th, 8th ఇంటర్మీడియట్ వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు పిఎస్ఆర్బి బ్యాంకింగ్ ఎగ్జామ్స్, తర్వాత MCA, MBA, తర్వాత డిఫరెంట్ కోచింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోచింగ్స్ ఇవ్వడం చేస్తున్నప్పుడు, క్లాసెస్ చెప్తున్నప్పుడు చాలామందికి రీజనింగ్ కానీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ఉంటుండే, భయం అనేది ఎక్కువ ఉంటుండే. అలా నేను 6 years, 7 years, 8 years చేసిన తర్వాత 8 years ట్యూటోరియల్ నడిపించిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. సరే నేను ఈ ఓన్లీ ప్రతి బ్యాచ్కి 30 members మాత్రమే ఉండేవారు. ఎందుకు ఇలా నాకు లిమిటెడ్ అంటే మార్నింగ్ 5 to 8 చెప్పాలి, లేదంటే ఈవినింగ్ చెప్పాలి. మిగతా ఆఫ్టర్నూన్ సెషన్ మొత్తం వేరే బ్యాంక్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వాలి. స్కూల్ పెడితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతో నేను స్కూల్ పిల్లలకి 2004లో 1996 మేలో చుక్కరామయ్య గారి ఆధ్వర్యంలో నేను స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. 76 members స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మనకేమైందంటే 10th class బ్యాచ్ అంటే 8th classలో ఎంటర్ అయ్యారు. మనకు 24 members, మన 10th class ఫస్ట్ బ్యాచ్ 24 members. 20 years ఇది సెలబ్రేషన్ ఇయర్ జరుపుకుంటున్నాం కాబట్టి ఆ 24 membersలో ఒకసారి వినండి, 23 members they are in good position except one student, and in that 17 members are in states, and remaining 6 members, one is doctor super specialization in neonatology, చిన్న పిల్లలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ చేశారు. కానీ ఇప్పుడు అమ్మాయి నిజామాబాద్లో వేస్తున్నారు. ఇంకొక అమ్మాయి గైనకాలజిస్ట్ ఇన్ గజ్వేల్, ఇంకొక అమ్మాయి మన గవర్నమెంట్ జాబ్ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ హెల్త్ అండ్ పబ్లిక్ మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇంకొక అమ్మాయి హౌస్ వైఫ్గా ట్రైన్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ 5 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆల్ ఆర్.
సో అందరు మంచి మంచి పొజిషన్ ఉన్నారు. మీకు వీళ్ళందరూ ఇప్పుడు ఒక 17 యాక్చువల్గా ఒక అమ్మాయి డాటా మాత్రం నాకు లేదు, మిగతా 17 మెంబర్స్ యొక్క డాటా వాళ్ళు ఈరోజు నిన్న అనుకున్నాను, ఈరోజు తెప్పించి కనున్నాను. ఈ వీళ్ళందరూ కూడా మనకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. ఫస్ట్ బ్యాచ్ ఈ బ్యాచ్లో ఇంకొకటి, మన స్కూల్ పేరు ఏం పేరు అనుకోకుండా ఫస్ట్ బ్యాచ్ అమ్మాయి కూడా పేరేంటేమి గుర్తు, సాధన సూపర్ స్పెషలైజేషన్ కంప్లీట్ చేసింది. నెనడాలజిస్ట్. ఎప్పుడైతే మీకు చిన్నపిల్లల ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా అవసరం ఉంటే నేను ఆ అమ్మాయికి రెఫరెన్స్ ఇస్తాను, ఆ అమ్మాయి మీకు న్యాయం చేస్తుంది. ఇది సూరజ్. ఈ అబ్బాయి చాలా నార్మల్ స్టూడెంట్, బిలో అవరేజ్ స్టూడెంట్. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా నా పిల్లలకి ఎడ్యుకేషన్ వస్తలేదు, చదువు వస్తలేదు, ఎట్లా అని చెప్పి. ఇందులో 8 మెంబర్స్ నార్మల్ స్టూడెంట్స్, బిలో అవరేజ్ స్టూడెంట్స్, బట్ నౌ దే ఆర్ ఇన్ US. ఈ శంకన్ కుమార్, జగదీప్ రెడ్డి, ఈ అబ్బాయి కూడా నార్మల్ స్టూడెంట్. ఈ అబ్బాయి అయితే బిలో అవరేజ్ స్టూడెంట్. సతీష్ బాబు.